Next one, for the given figure, if cos alpha is equal to 5 by 13, ఒక డయాగ్రామ్ ఇచ్చారు. ఇందులో cos alpha 5 by 13, cos beta 3 by 5, ఫైండ్ ద లెంత్ ఆఫ్ బీడీ. బి నుండి డి వరకు లెంత్ ఎంత ఉంటుందో కనుక్కోవాలి. అది కావాలంటే మనకి బీసీ కావాలి, అలానే సిడి కూడా కావాలి. సో ఇక్కడ ఇది రైట్ యాంగిల్, ఇక్కడ కూడా ఇది రైట్ యాంగిల్. సో ముందుగా ఈ ఫస్ట్ ట్రయాంగిల్ ఏబిసి తీసుకుందాం మనం. సో ఏబిసిలో ఇన్ ట్రయాంగిల్ ఏబిసి యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 90. సో ఇట్ ఈస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అండ్ గివెన్ కాస్ ఆల్ఫా యాజ్ 5 by 13. సో వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ కాస్? కాస్కి ఫార్ములా ఏంటి? సో విత్ రెస్పెక్ట్ టు దిస్ యాంగిల్, దిస్ సైడ్ ఈజ్ అడ్జసెంట్, సో దిస్ ఈజ్ బేస్. సో ఇది ఈ సైడ్ అనేది ఈ యాంగిల్కి పక్కన ఉంది కాబట్టి ఇది బేస్. రైట్ యాంగిల్కి ఎదురుగా ఉంది కాబట్టి ఇది హైపోటెన్యూస్. సో అక్యూట్ యాంగిల్కి ఆపోజిట్లో ఉంది కాబట్టి పర్పెండిక్యులర్. సో మరి కాస్ రేషియో ఫార్ములా ఏంటి? బేస్ బై హైపోటెన్యూస్. సో వాట్ ఈస్ ద బేస్ హియర్? బీసీ బై హైపోటెన్యూస్ మీన్స్ ఏసీ. సో ఇదొక రేషియో కాబట్టి వీటిని వాల్యూస్గా రాసుకునేటప్పుడు మనం ఈ విధంగా తీసుకుంటాం. దేర్ఫోర్ బీసీ ఈజ్ ఈక్వల్ టు 5K, ఏసీ ఈజ్ ఈక్వల్ టు 13K. సో ఇది ఒక రేషియో కాబట్టి దీస్ ఆర్ నాట్ ద ఎగ్జాక్ట్ వాల్యూస్, ఇది ఒక రేషియో అనమాట. కాబట్టి మనం ఈ విధంగా 5K 13K అని తీసుకోవాలి. సో ఇప్పుడు ఈ ట్రయాంగిల్లో మనం పైథాగరస్ థీరం అప్లై చేద్దాం. ద స్క్వేర్ ఆన్ ద హైపోటెన్యూస్ అంటే ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. సో వాట్ ఈస్ ఏసీ? 13K. సో 13K హోల్ స్క్వేర్. ఏబీ స్క్వేర్, ఏబీ ఈజ్ ఈక్వల్ టు 12 స్క్వేర్. బీసీ ఈజ్ ఈక్వల్ టు 5K హోల్ స్క్వేర్. ఓకే, సో 13 స్క్వేర్ మీన్స్ 169. K స్క్వేర్ is equal to 12 square means 144. 5K whole square means 25K square. 25K square మనం లెఫ్ట్ సైడ్ ట్రాన్స్ఫార్మ్ చేసుకుందాం. ట్రాన్స్ఫార్మ్ 25K square టు లెఫ్ట్ సైడ్, ఇట్ బికమ్ మైనస్. ఇది లెఫ్ట్ సైడ్ వస్తే మైనస్ అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 144. సో హౌ మచ్ వి గెట్? 169 minus 25 means 144. K square is equal to 144. Okay, so cancel 144 on both sides. రెండు వైపులా 144 cancel అవుతుంది. K square is equal to 1. Therefore K is equal to 1. Okay, so 1 అంటే 1 square రాసుకోవచ్చు. సో therefore K is equal to 1. Therefore K 1 వచ్చేస్తుంది. Therefore BC is equal to 5 into 1, 5 meters. అట్లానే ఏసీ 13K, దట్ మీన్స్ 13 into 1, 13 మీటర్. సో మనకి బీసీ వాల్యూ వచ్చేస్తుంది. ఇదే విధంగా మనం ఈ సెకండ్ ట్రయాంగిల్లో కూడా మనం కాస్ బీటాను ఉపయోగించుకొని సిడి వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. లెట్ us see కంటిన్యూషన్. ఓకే, కంటిన్యూషన్. దెర్ఫోర్ మనకి బీసీ అనేది 5 మీటర్గా వచ్చేసింది. సో నెక్స్ట్ ఈ ట్రయాంగిల్ తీసుకుందాం. ట్రయాంగిల్ సిడిఈ. ఇన్ ట్రయాంగిల్ సిడిఈ యాంగిల్ డి ఈజ్ ఈక్వల్ టు 90 degrees. ఓకే, అండ్ డిఈ ఈజ్ ఈక్వల్ టు 8 మీటర్. cos beta this time. ఈసారి cos beta ఇచ్చారు, this time 3/5. సో మరి with respect to this angle, this acute angle, this side is opposite to this, so this can be treated as perpendicular. Okay, and this is adjacent to this angle, so this one is
base, and this is the side opposite to right angle. Right angle ki eduruga undi hypotenuse. Okay, now write the formula for cos. Cos means base by hypotenuse. So what is the base here? CD. By hypotenuse means CE. Okay, సో ఇది ఒక రేషియో కాబట్టి సో వీటిని వాల్యూస్గా రాసేటప్పుడు సిడి ఈజ్ ఈక్వల్ టు సమ్ 3t, వేరొక కాన్స్టాంట్ తీసుకున్నాం మనం. సిఈ ఈజ్ ఈక్వల్ టు 5t. సో పైథాగరస్ థీరం అప్లై చేసినట్లయితే ద స్క్వేర్ ఆన్ ద హైపోటెన్యూస్, దట్ మీన్స్ సిఈ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సిడి స్క్వేర్ ప్లస్ డిఈ స్క్వేర్. So what is CE here? 5t. 5t whole square. CD, we have to find this, here CD means 3t. 3t whole square. DE, it is given as 8 meter, that means 8 square. So 5t whole square means 25t square, okay. That is equal to 3t whole square means 9t square. 8 square means 64. Transposing 90 square to left side. దీన్ని మనం లెఫ్ట్ సైడ్ తీసుకొద్దాం. 25t square minus 9t square is equal to 64 we get. Okay, 25t square minus 9t square means how much? 16t square is equal to 64. 16 1 ja, 16 4 ja. Therefore t square is equal to 4. This can be written as 2 square. T square is equal to 2 square. So square ni తీసేస్తే t is equal to 2. Okay, so మనకి CD కావాలి. Therefore CD, what is CD here? 3t, that is equal to 3 into 2, 6 మీటర్. సో ఇది 6 మీటర్ వచ్చేసింది. దేర్ఫోర్ లెంత్ ఆఫ్ బీడీ ఈజ్ ఈక్వల్ టు, బీడీ లెంత్ కావాలంటే బీసీ ప్లస్ సిడి, బీసీ ప్లస్ సిడి. ఓకే, సో వాట్ ఈస్ బీసీ? 5 మీటర్. What is CD? 6 meter. So 5 meter plus 6 meter, 11 meter. So finally this is the length of BD. Okay, thank you.